హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విన్నిషస్ విత్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్లో డే టు డే వ్లాగ్స్, బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్ ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఇవాళ ఈ వీడియోలో నేను రాగి ముద్ద ఇంకా మటన్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను రైస్ని అయితే వాష్ చేసుకుంటున్నాను. రాగి ముద్ద కోసం రైస్ని వాష్ చేసేసుకొని పెట్టేశాను. 1 గ్లాస్ రైస్కి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇంకా మటన్లో రాక్ సాల్ట్ వేసి బాగా ఇలా మొత్తం కలిపేసుకుంటే తర్వాత వాటర్తో వాష్ చేసుకోవటం వల్ల మనము మటన్లో ఉన్న ఇంప్యూరిటీస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. సో సాల్ట్ వల్ల మంచిగా క్లీన్ అవుతుంది మటన్. ఇంకా మటన్ కర్రీ కోసం నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని కూడా యాడ్ చేసేస్తాను. ఫస్ట్ మసాలా ఇంకా వాటర్ ఇలా యాడ్ చేయకుండా ఇలా మటన్ని ఆయిల్లో డైరెక్ట్గా వేసి కాస్త ఉప్పు ఇంకా పసుపు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవడం వల్ల మనకి మటన్లో ఉన్నటువంటి వాటర్ అంతా వచ్చేసి దాని తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే మటన్లో ఉన్న స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. సో కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు మటన్ మొత్తం యాడ్ చేసేసాను. ఇంకా ఇందులోకి నేను పసుపు ఇంకా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఈలోపే అటు సైడ్ రైస్ పొంగింది. సో దానికోసం నేను ముద్దను సపరేట్ చేసేసి లో ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి. నేను ఇక్కడ మసాలా కోసం మటన్లోకి రెడీ చేసుకున్నాను. దానికోసం నేను మిక్సీ జార్లో అల్లం ముక్కల్ని వేసుకున్నాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే ఇలా ఫ్రెష్గా తీసుకుంటే చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొత్తిమీర పుదీనాని వాష్ చేసేసుకొనేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్, 1 మీడియం సైజ్ టమాటో అండ్ వెల్లుల్లి రెబ్బలు ఒక 10 అలా వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేశాను. నేను ఇక్కడ 1/2 kg మటన్కి ఈ మసాలాను అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మసాలాని తయారు చేసుకోండి. సో ఇక్కడ ఈ మసాలాలో నేను ఇంకా గసగసాలు ఇంకా చెక్క లవంగం కూడా యాడ్ చేస్తున్నాను. ఇంతే అండి, నేను ఇంకెక్కువ మసాలాలు ఏం కూడా యాడ్ చేయను. ఇంకా వీటన్నిటిని మనము మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇంకోసారి దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి దీన్ని ఇందులో గసగసాలు వేసాం కదా, సో అది కొంచెం పేస్ట్ అయ్యేంత వరకు, అంటే కొంచెం మిక్స్ అయ్యేంత వరకు మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనము బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మటన్ కూడా బాయిల్ అయిపోయింది, వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మసాలా మొత్తం, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం ఈ మటన్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇది చూడగానే ఫస్ట్ మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదేమి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్తో చేస్తున్నటువంటి మటన్ కర్రీ కాదు, నార్మల్. ఇది ఫస్ట్ అలా ఉంటుంది. మనం తర్వాత ఇది కొంచెం పూర్తిగా కర్రీ అయిపోతుంది అన్న టైంలో ఇది నార్మల్ కలర్కి వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇలా ఉంది చూసేకి. ఆ 2 వేసాం కాబట్టి మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇందులోకి ధనియా పౌడర్ ఇంకా కారం ఈ 2 యాడ్ చేస్తాను. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేశాను. కారం కూడా 2 స్పూన్స్ యాడ్ చేశాను. మీరు మీ స్పైస్నెస్కి తగ్గట్టు మీరు ఎక్కువ కారం తింటారో లేకపోతే తక్కువ కారం తింటారో అనే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి నేనైతే అప్రాక్సిమేట్లీ 500 ml వాటర్ యాడ్ చేశాను. మటన్ మనము కుక్కర్లో అయితే బాయిల్ చేయలేదు కదా, సో మటన్ బాయిల్ అయ్యాక చాలా టైం పడుతుంది. సో నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ 500 ml వాటర్ యాడ్ చేసి ఉప్పు కారం చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి వదిలేయాలి. ఇంకా సో మనం ఇంకా దాంట్లో ఏం చేసేది ఉండదు. అది ఒక 15-20 మినిట్స్లో మనకి బాయిల్ అయిపోతుంది. ఇంకా నేను ఈలోపు సంగటి రాగి పిండి వేసి కేల్కేసి ముద్దలు చేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను దీనిపైన మూత పెట్టేసి వదిలేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రైస్ కూడా బాయిల్ అయింది కాబట్టి నేను ఈ స్టేజ్లోనే రాగి పిండి వేసేసి బాగా కలిపేసుకొని ముద్దలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఫస్ట్ చూడగానే గ్రీన్ కలర్ ఉంది, మళ్ళీ మొత్తం ఇప్పుడు కర్రీ అయిపోయేసరికి ఈ కలర్ వచ్చేసింది. సో ఇంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినటువంటి రాగి ముద్ద విత్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.